భారత్ టెస్ట్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ నెల 19వ తేదీన పర్యాటక బంగ్లాదేశ్ జట్టుతో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ గెలిస్తే ఓ అరుదైన రికార్డ్ భారత్ ఖాతాలో చేరనుంది. 92 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డును సృష్టించిన అవకాశం దక్కనుంది. భారత క్రికెట్ జట్టు ఇప్పటి వరకు మొత్తం 579 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇందులో 178 మ్యాచ్లలో గెలిచిన భారత్ జట్టు సరిగ్గా 178 మ్యాచ్లలో ఓడిపోయింది. మిగిలిన 223 మ్యాచ్లలో 222 టెస్టులు డ్రాగా ముగియగా ఒక మ్యాచ్ టై అయింది. ఈ నేపథ్యంలో చెన్నైలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే టెస్ట్ క్రికెట్లో ఓటముల కన్నా విజయాలు ఎక్కువగా సాధించిన జట్టుగా టీమిండియా రికార్డుకెక్కుతుంది. ఇప్పటి వరకు ఈ రికార్డును భారత్ అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ రికార్డును వచ్చే టెస్ట్లో సాధిస్తే 1932 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. అంటే 92 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుందన్నమాట. ఇక కీలకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లకు ఈ 2 మ్యాచ్ల సిరీస్ చాలా కీలకం. ఇందులో భారత్ గెలిస్తే తన పాయింట్లను మరింత మెరుగుపరుచుకుంటుంది. ప్రస్తుతం భారత్ 68.52% పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే ఆస్ట్రేలియా 62.50% పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్తాన్పై టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. 2 మ్యాచ్లు టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్టులో పాకిస్తాన్పై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు 45.83 పాయింట్లతో టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకారు. దీంతో ఆ జట్టు కూడా భారత్తో టెస్ట్ సిరీస్లను కీలకంగా భావిస్తుంది. 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు ఈ నెల 19న చెన్నైలో బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ ఆడనుంది. దీనికోసం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా శుక్రవారం చెన్నైలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో చిదంబరం స్టేడియంలో శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.